నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ బాధలు సీఎం చంద్రబాబుతో వెల్లడి. కొండ ప్రాంత వాసుల రక్షణ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. హైవే నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చామని తమకు న్యాయం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ను కలిసిన రైతులు. ఎంత విపత్తు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు ఈ రోజున వినతులు స్వీకరించారు. సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలు కార్యకర్తల నుంచి నేరుగా వినతులు తీసుకుని వారి సమస్యలు విన్నారు. గత ప్రభుత్వంలో తాము ఎలా బాధితులు అయ్యింది వివరించారు. వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని కోరారు. సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యానిమేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. కొండ ప్రాంత వాసుల రక్షణ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీలోని 50-51 డివిజన్లలో కొండ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు తదితర సిపిఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో 16వ డివిజన్లో 2 లక్షల మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు చెప్పారు. 12వ డివిజన్లో కొండ ప్రాంత వాసులు పశ్చిమ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లో దాదాపు 1,50,000 మంది ప్రజలు కొండల మీద నివసిస్తూ ఉన్నారు. విజయవాడలో 16 డివిజన్లో 2 లక్షల మంది కొండల మీద ఉన్నారు. ఈ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడిపోయి బిక్కుబిక్కుమంట ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయాందోళనలో కొండ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఇప్పటికే కొత్తపేటలో నిన్న కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో గోలపాలెం గట్టు కానీ, వించిపేట, ఇంకా మల్లికార్జునపేట, విద్యాధరపురం, అలాగే విజయవాడలో ఉన్నట్టు మొగలరాజుపురం, ఇంకా క్రీస్తురాజపురం, గుణదల, ఇంకా అనేక ప్రాంతాల్లో గతంలో సంవత్సరం క్రితం 2 ఏళ్ల క్రితం దెబ్బతిన్నటువంటి లేకపోతే పడిపోయినటువంటి కొండ చర్యలకి ఇప్పటి వరకు రిపేర్లు చేయలేదు. రిటైనింగ్ వాల్స్ రక్షణ గోడలు కట్టలేదు. మరి 2-3 ఏళ్ళు కూడా కట్టకపోతే దాని బడ్జెట్ కేటాయించకపోతే ప్రజల ప్రాణాలని ప్రభుత్వాలే తీస్తూ ఉన్నాయి. పడిపోతాయని ముందుగా హెచ్చరికలు చేసిన జనం పిటిషన్లు పెట్టుకున్న కళ్ళు తెరవట్ల. అందుకే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది, అంతకుముందున్న ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ ప్రజాప్రతినిధులు స్పందించాలి. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా నగరం అంటేనే కొండ ప్రాంతాలు. ఈ కొండ ప్రాంతాల్లో పశ్చిమ నగరంలో 12 డివిజన్ల కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ వర్షాల కాలంలో ఏ కొండ ప్రాంతంలో కొండ చర్య ఇరుగుతుందో, రిటైనింగ్ వాళ్ళు కూలుతుందో, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుందని బిక్కు మనం ఉన్న పరిస్థితుల్లో మరి గతంలో ఇప్పటికే అనేక డివిజన్లో రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం కోసం కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా కానీ బడ్జెట్ నిధులు కేటాయింపు చేయకపోవడం, మరోవైపు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించట్లేదని చెప్పి పనులు ఆగిపోవడం, ఈ రకంగా కొండ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా ఉంది. కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 20 ఏళ్ల క్రితం చేసినా కానీ ఇంతవరకు వినియోగంలో తీసుకురాల. దీనివల్ల పిచ్చింగ్లు ఎక్కడికక్కడ లూజ్ అయ్యి జారిపోతున్నటువంటి పరిస్థితి, పడిపోతున్న పరిస్థితి కూడా జరుగుతుంది. అలాగే కొండ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణాల కోసం బడ్జెట్ కేటాయింపులు చేయట్లా. కార్పొరేట్ బడ్జెట్ అని పెట్టినా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. గొల్లపాలెం గట్టి ప్రాంతం కానీ, అలాగే కోరి ప్రాంతం మరి రక్షణ చర్యలు తీసుకోవాలి. కోరి ప్రాంతాన్ని కానీ కోరినా కానీ కనీసం ఇంతవరకు చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు. సొరంగ మార్గం అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నటువంటి వేలాది మంది ప్రజలకి బండరా హైవే
హైవే నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చామని తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ కేశినేని శివనాథ్ను కలిశారు రైతులు. నాగపూర్ విజయవాడ 163G గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తాము ఇచ్చిన భూముల తాలూకా నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను కలిశారు. ఖమ్మం నుండి విజయవాడ వరకు నిర్మించే నాగపూర్ విజయవాడ 163G గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో భూములు ఇచ్చిన మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన రైతులు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ను కలవడం జరిగింది. భూములిచ్చి నష్టపరిహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంత విపత్తు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గత 2 రోజులుగా ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో తుఫాను రక్షిత భవనాలు సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చోట్ల బోట్లను ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు. డయేరియా, విషజ్వరాలు, పాము కాటుకు సంబంధించిన మందులను రెడీగా ఉంచుకోవాలన్నారు. శాఖ వారు కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో గాని, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో గాని ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్ గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు, విషజ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ ను కూడా నిర్వహించాలని, 24 hours కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు గాని, వలలు గాని వాటి సామాగ్రిని అంతటిని కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలని చెప్పేసి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనుకోనిటువంటి విధంగా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అటు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గాని, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ యొక్క అధికారులతో పాటుగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో కూడా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో గాని సహకారం అందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలి అంటే కేంద్ర సాయం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కేంద్ర నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రులే స్వయంగా సీఎం దృష్టికి తెచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని తెలిపారు. విశాఖ రైల్వే జోనుకు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది. అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్ లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి, అప్పులు ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను.
ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారనేది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా ఘంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్ గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి స్థానిక 61వ డివిజన్ పాయకాపురం ప్రశాంతి నగర్ వాసులు ఎమ్మెల్యే బోండా ఉమను ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు వీరాస్వామి గోపాలకృష్ణల ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్లోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన బోండా ఉమకు స్థానికులు పూర్ణ కుంభంతో మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో నీతివంతమైన ప్రజాపాలన మొదలైందన్నారు. రాష్ట్ర ప్రజలకి అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనంతరం వచ్చినటువంటి ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఉత్సవ సందర్భంలో పండగలాగా ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతిగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్మార్గపు రోజులు పోయినాయి, రాక్షస పరిపాలన పోయింది, నియంతృత్వ పరిపాలన పోయింది. ప్రజా పరిపాలన జూన్ 4వ తారీఖు నాడు ప్రకటితమైంది, ఈ రాష్ట్రంలో అమలవుతుంది. ఈరోజు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి హామీలు, పింఛన్లు పెంచాం, మెగా డిఎస్సి ఇచ్చాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, అట్లాగే రైతులకి డబ్బులు వేయడం సంతకం పెట్టాం. అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకి రేపు రాబోయే 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం పెడతాం కానీ అన్నింటినీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాం. నా పేరు పసుపులేటి వీరాస్వామి, మాది పాయకాపురం ప్రశాంతి నగర్. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి భారీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలవడానికి ఈ కాలనీ నుంచి మీ అందరూ కూడా కష్టపడ్డారు. ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణం మా కాలనీ వాసుల కూడా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను. థ్యాంక్స్. ప్రశాంత్ నగర్ పాయకాపురం, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా, మా అందరి కోరికలకు అనుగుణంగా వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ప్రతినిధిగా మేము ఎన్నుకున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమా గారికి సన్మానం చేయటం అంటే మా అందరికీ ఆనందం. మరి ఎంప్లాయీస్ సమస్యలన్నీ ఎన్నో రిటైర్డ్ ఎంప్లాయీస్వి అందరి సమస్యలకి పరిష్కారం ఈ ప్రభుత్వంలో దొరుకుతుందని ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని, పనిచేసే ఈ ప్రభుత్వాన్ని, ప్రజలకి ఉపయోగపడే ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించారు. అందుకని ఈ సంతోషంలో వారిని మేము సన్మానించుకున్నాం. ఈ సన్మానానికి విచ్చేసిన అందరికీ. పైపుల రోడ్డు నుండి కండ్రిక వరకు టీడీపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పైపుల రోడ్డు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలుతగా పూలమాల వేసి బోండా ఉమ నివాళులర్పించారు. అనంతరం వందలాది మంది టీడీపీ శ్రేణులు బోండా ఉమ అభిమానుల కోలాహలం నడుమ బైక్ ర్యాలీ కండ్రిక వరకు సాగింది. మే 13వ తారీఖు ఎన్నికల అనంతరం జూన్ 4వ తారీఖు లెక్కింపులో కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 164 సీట్లు గెలుపు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అవటం అనేది చాలా గొప్ప విషయం. 164 సీట్లు గెలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అవటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అవటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజా నిర్ణయం. నిరంకుశ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, అహంకార పరిపాలనకు, రాక్షస పరిపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మే 13వ తారీఖు 2024. మరి ఎన్నో నిర్బంధాలని, ఎన్నో ఆటంకాలని, మరెన్నో పోరాటాలని చేసి ఇవాళ ప్రజలకి 5 సంవత్సరాల ప్రజలకు అండగా నిలిచి ఈ అన్న క్యాంటీన్ని తెరిచి అన్నం పెడుతున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు, ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేశాం. నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీని సంతకం పెట్టించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. రైతు బజార్లో నిత్యావసర సరుకులు కందిపప్పు 160 రూపాయలకే తీసుకొచ్చాం, స్టాల్ పెట్టాం. 220 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకే స్టాల్స్లో అమ్ముతున్నాం. త్వరలోనే రేషన్ డిపోల్లో కూడా కందిపప్పు, మంచి నూనె, పంచదార ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా 64వ డివిజన్లో మరి కాకొళ్ళు రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఎలక్షన్స్ ముందే బోండా ఉమా గారి నాయకత్వాన్ని బలపరచాలి, బోండా ఉమా గారు ఉంటేనే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి, బోండా ఉమా గారు ఉంటేనే పేద ప్రజలకు సంక్షేమం అని నమ్మి ఆయన ఆ రోజున బోండా ఉమా గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన అంతకుముందు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గణేశ ఉత్సవాలు నిర్వహిస్తూ తన ఫ్రెండ్ సర్కిల్తో మరి పేద ప్రజలకి ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 64వ డివిజన్లో మరి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు 64వ డివిజన్లో మునిపెన్నడూ లేని విధంగా 2510 మెజారిటీతో గెలిచినటువంటి మరి లేదు. అలాంటి మెజారిటీని సాధించినందుకు మరి ప్రజలందరూ కూడా మరి ఆయన్ని బ్రహ్మరథం పెట్టి తీసుకొచ్చారు. ఆయన కూడా ప్రజలకి ఇంత గొప్పగా స్పందించినందుకు, ఓట్లు వేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చారు. వారికి, ఉమ్మా గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వంకి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి పేదవారికి పెన్షన్స్ పెంచి ఇవ్వటం కానీ, అలాగే రేషన్ కానీ, అలాగే కందిపప్పు పంచదార రేషన్లో ఇవ్వటం కానీ మరి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి డివిజన్లో ఉన్న సంబంధించిన కాదు, ఆయన నాయకత్వం, ఆయన చూసి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన కోసం ఆయన ఆలోచన విధానంతో నేను ముందుకు రావటం కేవలం ఉమామహేశ్వరరావు గారి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మల్లికార్జునపేట ఉప్పర వాగు కొండ పారిశుద్ధ్య సమస్యలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్యను పరిష్కారం చేశారు. మల్లికార్జునపేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యతో పాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటుగా దోమలకు నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కార్పొరేషన్ అధికారులకు తెలియచేయగానే వెంటనే సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు. మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సందర్శనకు వచ్చే వారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సృజన వెల్లడించారు. అనంతరం ప్రాంగణంలోని విహార మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హరిత ప్రాంతం, ఫౌంటైన్లు, ఆర్ఓ ప్లాంట్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రాంత విస్తరణ, భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటైన్, కుడ్య చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితరాల సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవం మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
అమ్మవారి మహోత్సవాలు చివరి రోజు కావడంతో వివిధ రకాలైన పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. పలు రకాలైన పండ్లను అమ్మవారు సర్వాభరణాలుగా ధరించి భక్తులకు విశేష అలంకారంతో దర్శనమిచ్చింది. అంతరాలయం, ముఖమండపం, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం ఎక్కడ చూసినా పలు రకాల పండ్లతో చేసిన అలంకరణ భక్త కోటిని విశేషంగా ఆకర్షించింది. ఇంద్రకీలాద్రిపై శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ వారిని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పోలీస్ కమిషనర్ కు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. సవే రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు అగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ధనం వశం బహుపుత్ర లాభం శతసం. ప్రముఖ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూంలో జూలై 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు విరాజ్ రాయల్ జ్యువెలరీ షోను ప్రారంభించింది. రాజసం ఉట్టిపడే సున్నితమైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో విరాజ్ రాయల్ జ్యువెలరీ షో పేరిట ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల యొక్క విభిన్న ప్రాధాన్యతలను, వివిధ సందర్భాలను దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా అందరి బడ్జెట్లకు అనుగుణంగా అద్భుతంగా రూపొందించిన డిజైన్లు ఈ షోలో ప్రదర్శిస్తున్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయాలను సమకాలీన ఆభరణాల డిజైన్లతో సమ్మిళితం చేసి తీర్చిదిద్దిన కళాకృతులు అందరి మనసులు దోచుకుంటాయి. విజయవాడ పరిసర ప్రాంత పసిడి ప్రేమికులు, కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ నిర్వాహకులు కోరుతున్నారు. మధు, నేను మల్బార్కి రెగ్యులర్ కస్టమర్ని. నేను ఏం కొన్నా ఇక్కడే వచ్చి కొంటుంటాను ఫస్ట్ నుంచి కూడా. చాలా ఇయర్స్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి ఇక్కడే ఐ యూస్ టు కీప్ కమింగ్. పోల్కే ఎగ్జిబిషన్ జూలై 20th నుంచి 28th వరకు జరుగుతుందని తెలిసి వచ్చాను. బట్ డిజైన్స్ చాలా బాగున్నాయి. విరాజ్ పోల్కే ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఆర్నమెంట్స్ ఆర్ గుడ్. IGI సర్టిఫికేట్తో 11 వాగ్దానాలతో వాళ్ళు ఇస్తున్న ఆర్నమెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ బైబ్యాక్ ఆఫర్ కూడా ఉంది. స్టోన్స్ మీద 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. Shweta, basically I am from Karnataka. Just 3 years back only I came to Vijayawada. We can see this Malabar branch each and every district of all over India actually. Before I used to go to Malabar branch in Karnataka. Now I am here in my Vijayawada branch. Here are the collections are very good. After coming here, I saw this exhibition is inaugurating there. The collections are very, very nice. I request everyone to come and see the collections over here. And you can see all the whatever they are giving, the discounts and offers, everything you can see here. Feeling a bit nervous. So, ఏది పర్చేస్ చేసినా సరే విజయవాడలోనే మల్బార్లోనే పర్చేస్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం. మల్బార్ గోల్డ్ డైమండ్స్ చెప్తున్నాను. సో ఇదేంటంటే ఈరోజు మల్బార్ గోల్డ్ డైమండ్స్లో విరాజ్ రాయల్ పోల్కీ
డైమండ్ షో అనేది మనం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో మా రెగ్యులర్ కస్టమర్స్ అయినటువంటి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు విజయంగా లాంచ్ చేసాం. దీంట్లో ఏంటంటే మనకి జూలై 20 నుంచి 28 వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. సో నార్మల్గా మనం ఉన్న స్టాక్ అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ ఎక్కువ మనకి ఈ షోలో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో మనకి స్టోన్ వ్యాలీ మీద అప్ టు 20% ఆఫర్ కూడా ఇస్తున్నాము. సో విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఒకసారి మా కలెక్షన్ అందరూ వచ్చి ఈ డిజైన్స్ ఈ మోడల్స్ మమ్మల్ని చూసి మనం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ బాధలు సీఎం చంద్రబాబుతో వెల్లడి. కొండ ప్రాంత వాసుల రక్షణ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. హైవే నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చామని తమకు న్యాయం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ను కలిసిన రైతులు. ఎంత విపత్తు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.